యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ఈ భూమి మీద అతి పరిశుద్ధమైనదిగా బైబిల్ గ్రంథము చరిత్ర మనకు వివరిస్తూ ఉంది. అత్యంత పవిత్రమైనది, వింతైనది, ఆశ్చర్యకరమైనది, అద్భుతకరమైనది యేసు ప్రభు వారి యొక్క జన్మ వృత్తాంతం. ఆయన ఈ భూమి మీదికి రావడానికి తన ప్రణాళిక ప్రకారంగా అన్ని ఏర్పాట్లు ఆయన గావించాడు. ఆయన ఈ భూమి మీదకి రావడానికి ముందుగా తన ప్రజలను ఆయన సిద్ధపాటు చేశాడు. ఆ ప్రజల మధ్యలోకి ఆయన రావడానికి దేవుని యొక్క ప్రణాళిక చూడండి ఎంత గొప్పది. బంధుత్వం ఏర్పాటు చేయటానికి ప్రభువారు కూడాను ముందుగానే ఈ భూమి మీద తన ప్రజలను ఈ భూమి మీదకి పంపి ఆ ప్రజల మధ్యలోకి ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప ప్రణాళిక ఆయనది, ఎంత ముందు చూపు భవిష్యత్ ప్రణాళికలతో ఈ సృష్టిని ఆయన గావించి ఆయన సృజించినటువంటి తన యొక్క బిడ్డల దగ్గరకు ఆయన రాగలిగాడు. హల్లెలూయా! కనుక ఈ సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఆయన ప్రజల మధ్యలోకి ఆయన రావటానికి ప్రజలను ముందుగా పంపించి ఆ ప్రజల మధ్యకే ఆయన దిగి వచ్చారు. ఈ సందర్భంలో కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన కన్యక గర్భమందు పుట్టడానికి వచ్చాడు. ఈ పుట్టుక ఇది వృత్తాంతం అంతా కూడాను ఆయన ప్రవక్తల ద్వారా తెలియచేశాడు. ఏమండి, ఈ భూమి మీదకి రావటానికి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రజల మధ్యకు రావటానికి ఒక కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే పురుషుని ఎరగనటువంటి ఒక కన్యకను ఆయన పరిశుద్ధురాలైనటువంటి ఒక స్త్రీని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఈ వృత్తాంతం అంతా కూడాను ప్రవక్తల ద్వారా ముందు తెలియచేశాడు. ఏమండి, ఆయన భూమి మీదకి రావడానికి ఆయన పుట్టుకకు సంబంధించిన ఈ వివరాలన్నీ కూడాను ప్రవక్తల ద్వారా ముందుగా ఆయన ఈ భూమి మీదకి తన వర్తమానాన్ని పంపించాడు. బైబిల్ గ్రంథము చాలా విశిష్టమైనటువంటి దేవుని యొక్క మాటల చేత నింపబడింది. దేవుడు చెప్పంగా ప్రవక్తలందరూ కూడాను ఆత్మపూర్ణులై జ్ఞానాత్మతో ఈ బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు రాశారు. అందుకే ఈ భూమి మీద ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని వ్రాయబడింది, జీవ గ్రంథం అని వ్రాయబడింది. దీనికి ఇంకా ఏ గ్రంథానికి పరిశుద్ధమైన గ్రంథం అని పేరు లేదు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ఆ చరిత్రను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడాను క్రిస్మస్ మాసములో ఆయా సందర్భంలో ఈ మాసమంతా కూడాను అన్ని చోట్ల ప్రభు యొక్క భూమి మీద అవతరించినటువంటి ఈ స్థితిగతులంతా కూడాను ఆయన తెలియజేసిన విధానమంతా కూడాను మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అయితే ఆయన పుట్టుకకు సంబంధించిన కొన్ని వివరాలు మనము టూకీగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు భూమి మీదకి రావటానికి ఆయన వంశ వృక్షాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నట్లు వంశంలోకి ఆయన రాగలిగాడు. ఆయన అందులో మనము ఆలోచన చేస్తే ఏదేను వనంలో ఆదామును దేవుడు సృజించాడు. అక్కడి నుంచి దేవుడు మొదలుపెట్టాడు మొదటి రాకడకు సిద్ధపాటు చేయటానికి. నేను మొదటి రాకడ అని నేను ఎందుకు అంటున్నానంటే, యేసు ప్రభు వారు మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చాడు. ఇంకో రాకడలో మేఘం మీదకి ఆయన వస్తాడు. ఇప్పుడు జరగబోయేది అదే. ఈ భూమి మీద తనకు నమ్మినటువంటి ప్రజలందరూ కూడాను ఎత్తబడతారు. ఆయన దగ్గరికి ఆయన ఆకర్షించుకుంటాడు. అది అతి త్వరలో జరగబోతుంది. ఆయనకి నమ్ముకున్నటువంటి వారందరూ కూడాను మేఘాల మీద ప్రభు దగ్గరికి చేర్చబడతారు. అక్కడ 7 ఏండ్ల విందు ఉండబోతుంది. హల్లెలూయా! ఆ విందులో యేసు ప్రభువును దేవుడుగా స్వీకరించిన మనందరికీ
ఆ విందులో పాల్గొనే అధికారం దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత రెండవ రాకడ. ఇప్పుడు ఎన్ని మార్లు దేవుడు వస్తాడంటే, ఒక మారు వస్తాడు, ఇంకొక మారు డైరెక్ట్గా భూమి మీదకి వస్తాడు. అది రెండవ రాకడ అంటున్నాడు. కంప్లీట్గా ఆయన భూమి మీదకి వస్తాడు. ఒలీవల కొండ ఉంది కదా, అదే కొండపైకి వచ్చి ఆయన కాలు మోపుతాడు. అదే కొండ మీద నుంచి ప్రభు వారు ఎత్తబడి ఉన్నారు. 2024 సంవత్సరాల క్రితము ఆయన మరణించి మృత్యుంజయుడై లేచిన తర్వాత ఏ కొండ నుండి అయితే ఆయన ఎత్తబడ్డారో, పైకి ఆయన పరలోకానికి వెళ్ళిపోయినారో, అదే కొండలో వచ్చి మళ్ళీ కాలు మోపబోతున్నాడు. జకర్యా గ్రంథంలో ఈ వాస్తవ సత్యాలు రాయబడి ఉంది. హల్లెలూయా. కనుక ఈ సమయంలో యేసు ప్రభు వారి యొక్క వంశం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆదాము మొదలుకొని మనం ప్రారంభం చేయవచ్చు. ఆదాము యొక్క వంశావళి మనము గుర్తు చేసుకోవటానికి ఆదికాండం 5వ అధ్యాయం మొదటి చివరి వచనాల వరకు మనం చూడొచ్చు. అక్కడ ఆదాము వంశావళి ఉంది. ఈ ఆదాము వంశావళిలో మనము ఎంపిక చేసుకోవటానికి, అంటే క్రీస్తు రాకడకు సిద్ధపాటు చేసినటువంటి ఉత్కృష్టులైనటువంటి వారు కొందరు ఉంటారు కదా, ఇక్కడ అర్థం అవ్వాలి. యేసు ప్రభు రావటానికి ఆయన కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళల్లో అగ్రగాములైనటువంటి వారి పేర్లు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో ఆదాము. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ ఆయన ప్రథమ. ఈయన వరుసలో 5వ అధ్యాయము 28వ వచనంలో వ్రాయబడింది. ఈయన దగ్గర నుంచి లేమేకు అన్నటువంటి మన మూల పురుషుడు కూడా వస్తాడు ఇక్కడి నుంచే. ఈ లేమేకు నుండి నోవాహు వస్తాడు. అవన్నీ కూడాను ఎక్కడ? ఆదికాండము 5వ అధ్యాయము అంతటిలోను, ఆదికాండము 11వ అధ్యాయం అంతటిలోను రాసి ఉంది. ఆదికాండం 5వ అధ్యాయము, ఆదికాండము 11వ అధ్యాయంలో ఈ వంశ వృక్షావళులు ఎవరైతే పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు భూమి మీదికి రావటానికి దోహదపడినటువంటి వారి యొక్క వంశ వృక్షావళి అక్కడ చేర్చబడింది. తర్వాత నోవాహు కాలము మొదలుకొని నోవాహుకు 3 కుమారులు పుడతారు కదా, షేము, హాము, యాపెత్. షేము ఎన్నోవాడు? జ్యేష్ఠుడు. ఆ జ్యేష్ఠున్నే దేవుడు ఎంపిక చేశాడు. అప్పుడు కూడా ఆ షేము నుండి ఎవరు వచ్చారంటే తేరాహు వచ్చాడు. ఆదికాండము 11:26లో రాసి ఉంటుంది. ఈ తేరాహు నుండి ఎవరు వచ్చారంటే, తేరాహు ఎవరంటే అబ్రాహాము యొక్క తండ్రి. ఏమండి? అబ్రాహాము యొక్క తండ్రి తేరాహు. తేరాహు కూడా 3 ఉన్నారు. మళ్ళీ అబ్రాహాము, హారాను, నాహోరు 3 ఉన్నారు. 3 అన్నదమ్ములు వాళ్ళు కూడాను. సో అబ్రాహాము నుండి ఎవరు వచ్చారంటే ఒకే ఒక్క కుమారుడు వచ్చాడు, ఇస్సాకు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రణాళిక బైబిల్ గ్రంథంలో ఆయన నిక్షిప్తం చేయించాడు. కనుక అబ్రాహాము మొదలుకొని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రాహాముతో దేవుడు మొదలు పెట్టాడు. ఇంకా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రాహాము యొక్క కుమారుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి అని మొదలవుతుంది. ఒక్కసారి చదువుదామా? మత్తయి సువార్త 1వ అధ్యాయము. అక్కడి నుంచి ఆ వంశ వృక్షావళి, ఇదిగో మన పితరులైనటువంటి గోత్రకర్తల యొక్క, అక్కడ స్త్రీల పేర్లు మెన్షన్ చేయబడలేదు, కానీ గోత్రకర్తల యొక్క పేర్లు మాత్రము మెన్షన్ చేయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క రాక కొరకు దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేశాడు. ఆ జనాంగము నా ప్రజలు అని అన్నాడు. హల్లెలూయా. భూమి మీద ఇతను నా ప్రజ, ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె అన్నటువంటి గ్రంథాలు ఏవి కూడా లేవు. ఈయన నా కుమారుడు, నా ప్రజలు అని చెప్పినటువంటి ఏ గ్రంథం లేదు, బైబిల్ మాత్రమే. ఆ బైబిల్లో ఉన్నటువంటి మరి సృష్టికి మూల పురుషుడైనటువంటి, సర్వ సృష్టికి కర్త అయినటువంటి యేసు ప్రభు వారు చెప్పే మాటలు ఏంటంటే, రక్షణ కొరకు ఒక వంశావళిని ఏర్పాటు చేసుకొని
ముఖ్య గోత్రకర్తలను అందరి పేర్లు ఆ జీవగ్రంథంలో ఆయన లిఖింపజేసి తన రాక కొరకు ఆ గమనాన్ని సిద్ధపాటు చేయించాడు మన ప్రభు. మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం మీకు నేను జ్ఞాపకం చేశాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనం చదువుదాం ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఆదాముతో సృష్టిని ప్రారంభించి ఆ సృష్టి వినాశనమైపోయినప్పుడు, పాప పంకిలంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఈ భూమి మీద నరులందరూ కూడా బలత్కారులైపోయినప్పుడు, పాపంలో నింపబడినప్పుడు ఆయన ఈ భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కనుక ఆయన యూదా దేశములో బెత్లెహేము అను గ్రామంలో ఆయన ఇశ్రాయేలు యొక్క వంశ వృక్షావళిలో ఆయన పుట్టినట్లుగా ఈ లేఖన వచనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన పుట్టుక ఆయన చెప్పినట్లుగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో 42 తరాల తర్వాత ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరాలు, దావీదు మొదలుకొని యూదులు బబులోను చెరకు కొనిపోబడిన కాలం వరకు 14 తరాలు. అవును, యేసుక్రీస్తు భూమికి వచ్చినటువంటి కాలం వరకు 14 తరాలు. 3 14లు అంటే 42 సంవత్సరాలు. 42 తరాలు తర్వాత యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన ప్రత్యక్షమయ్యారు. అంటే ఇంతకాలం కూడాను ఆయన పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడుగా, యేసు ప్రభు ఏమో యెహోవా దూతగా అభివర్ణించబడ్డారు. హల్లెలూయా. యెహోవా దేవుడు తండ్రి అయినటువంటి వాడు యెహోవా దేవుడుగా పిలువబడ్డాడు. ఆయన కుమారుడైనటువంటి దేవుడు అంటే యేసు ప్రభు యెహోవా దూతగా అభివర్ణనలో ఉంది. ఈయన ఈ భూమి మీదికి రావడానికి దేవుడు తన యొక్క ప్రణాళిక ప్రకారంగా 42 తరాల తర్వాత యేసు ప్రభు వారు ఈ భూమి మీద పుట్టడానికి ఒక మార్గాన్ని నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక చొప్పున ఆయన చేశాడు. ఇప్పుడు మనం చదువుదాం. గలాతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి కాలములు, సంవత్సరములు, నెలలు జరిగి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటే తండ్రి ఉన్నాడు, పంపెను కుమారుడు ఉన్నాడు. కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఒకటే మాట. ఆ మాట ఏంటంటే మనము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూడండి. అక్కడ చాలా క్లియరెన్స్ ఉంది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకమునకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంటుంది. తర్వాత ఇంకొక మాట ఉంది అక్కడ, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. చాలు సార్. తన వాగ్దాండము చేత ఈ లోకమును కొట్టును. ఈ మాట ఎంత భావగర్భమైందంటే అది మనం తలపోయొచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ ఏం రాసి ఉంది అని అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను,
వాక్యము దేవుడై ఉండెను అని రాసింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం చదివాము యెషయా గ్రంథంలో వాగ్దాండము చేత, ఏమండి, వాక్యమును దండము చేత, వాక్యమును ఖడ్గము చేత అని దాని అర్థం. వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందున్నటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, తండ్రి పంపిన దేవుడు, తండ్రి ఆత్మగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు. ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు తండ్రి దేవుడే. ఆయన ఆర్డర్ చేస్తే ఇవన్నీ కూడా చేసిన వాడు యేసు ప్రభు. అంటే మళ్ళీ ఆత్మదేవుడు, ఆయనే త్రియేక, ఒకటి అయినటువంటి దేవుడు, త్రిత్వములో ఏకత్వం ఉన్నటువంటి దేవుడు. అంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో బహుశా 4వ అద్వితీయ దేవుడు అని రాసి ఉంది అక్కడ. అంటే ద్వితీయము కానిది అని. నిత్య జీవం అంటే ద్వితీయము కానివాడు ఇంకొకడు లేడన్నమాట. కానీ ఆయా సందర్భాల్లో ఆయన యెహోవా దేవుడుగా, యేసు ప్రభుగా, దేవుని యొక్క ఆత్మగా ఆయన అగుపించారు. కానీ వీళ్ళందరూ కూడాను ఒక్కటై ఉన్న దేవుడు అన్నమాట. సో కనుక ఈ సమయంలో వాక్యమై ఉన్న దేవుడు, దేవుని యొక్క ఆత్మగా ఈ భూమి మీద యేసు ప్రభు రూపమెత్తినటువంటి వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనకు సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, ఇంత గొప్ప దేవుడు తరాల తర్వాత ఆయన భూమి మీదకి వచ్చాడు. ఒకసారి యోహాను సువార్త మనం తీసి చదువుదాము. 1వ అధ్యాయంలో ఈ మాట మనం చదివి ఒక్కసారి ఆలోచన చేయాలి మనమందరం కూడా. ఈ మాట ఏంటంటే 11వ వచనం చదువుదాం. 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు. చాలండి. చరిత్ర దేవుడు తన వంశ వృక్షావళిని ఎంత క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడో చూడండి. ఆదాము మొదలుకొని తన ప్రజలు అబ్రహాం వరకు, దావీదు వరకు దాదాపుగా 64 తరాలు. బైబిల్ హిస్టరీ అంటే అబ్రహాం మొదలుకొని లెక్కేసినట్లు 42 తరాల తర్వాత యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన స్వకీయులు, తాను ప్రజలుగా చేసుకున్న దేవుడు, తాను ముందుగా పంపించినటువంటి ఇదిగో ఈ వంశ వృక్షావళిని అనుకున్నాం కదా. వీళ్ళందరూ కూడాను అలా చాలామంది యేసు ప్రభువును అంగీకరించలేదట. ఏమండి, అంగీకరించలేదు. అఫ్కోర్స్ ఎందుకు అంగీకరించలేదంటే ఆయన ఎవరో వాళ్ళకి తెలియలేదు. ఆయన ఎవరో వారు గ్రహించలేకపోయారు. ఆయన దేవుడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు, గ్రహించలేకపోయినారు. కానీ ఈరోజు నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకో తెలుసా? మన పూర్వీకుల ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు. మన పూర్వీకుల ద్వారా యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఇదిగో ఆయన కన్యక గర్భమందు ఆయన ఈ భూమి మీద అవతరిస్తాడని ఆ కాలంలో దేవుడు ప్రవచింపజేశాడు. అద్భుతమైన ప్రవచనాలు. కనుక ఇవన్నీ కూడా వీళ్ళు చదివారు కానీ వాళ్ళకి గ్రహింపు లేకపోయింది. దుష్టుడైనటువంటి అపవాది గ్రహించడానికి వాళ్ళ యొక్క మనస్సులను, మనోనేత్రాలను గుడ్డితనము కలుగజేసినని 2వ కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనంలో రాసి ఉంది. మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు యేసు ప్రభువును దేవుడుగా స్వీకరించడానికి నీ యొక్క మనస్సు, నా యొక్క మనస్సు, మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉన్నాయి. మనం ధన్యులం. హల్లెలూయా. అవును. చూసారా? చూడండి ప్రియులారా, ఆదాముకు దేవుడు తన రూపమిచ్చి భూమి మీదకి తనలాంటి వాళ్ళను పంపించడానికి దేవుడు ఏర్పాటు చేస్తే అబ్రహాం మొదలుకొని దావీదు వరకు యేసుక్రీస్తు వారు భూమి మీద రావడానికి ఇంకొక 42 తరాలు పట్టింది. అంటే ఇన్నేళ్ళు దేవుడి తోటకూర కోసాడా, గోంగూర కోసుకొని కూర్చున్నాడా? అంటే తన సువార్తమానాన్ని ప్రకటించాడు. ఆయన తన సువార్తమానాన్ని ప్రకటించాడు. నేను లోకం మీదకి వస్తాను, నేను
లోకం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను వస్తాను అని దేవుడు ప్రవచనాలు ఇచ్చాడు. కానీ చాలామంది దాన్ని విస్మరించారు, అర్థం చేసుకోలేకపోయారు, గ్రహించలేకపోయినారు. తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన యొక్క ప్రజల దగ్గరికి ఆయన వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడాను తిరిగి ఆయనకి తన్నారు, పిడిగుద్దులు కొట్టారు, బల్లెపు పోటు పొడిచారు, ముండ్ల కిరీటం పెట్టారు, మేకులతో కాళ్లకు ఆ చేతులకు మేకులతో దిగగొట్టారు, సిలువ వేసి చంపేశారు. ఇప్పుడు కూడాను ఈ భూమి యొక్క ప్రజల యొక్క పరిస్థితి అలాగే ఉంది. మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా, దేవుడు ఈ భూమి మీదికి ఎందుకు వచ్చాడు అని ఇప్పుడు మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, ఆయన ఈ సర్వస్రాన్ని సృజించాడు కదా, ఈ మానవ జాతికి సృజించాడు కదా, మరెందుకు ఆయన వచ్చాడు అని అంటే రావాల్సి వచ్చింది. లోకమంతా కూడా బలాత్కారంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది. సువార్త చెప్పించాడు, ఒక్కడు కూడా మారు మనసు పొందలేదట. వారందరూ కూడా నువ్వు తినుచు త్రాగుచు పెళ్లికిస్తూ పెళ్లి చేయుతూ క్లబ్బులు పబ్బులు విందులు వినోదాలు చిందులు ఆ హంగు ఆర్భాటాలు ఇలాగే వెళ్ళిపోయారు. కానీ నోవాహు ఓ ఓడ తయారు చేస్తూ ఉంటే పిచ్చోడు అని నవ్వుకున్నారంట. వీడికి ఈ భార్యకి పిచ్చి పట్టింది, వర్షం వస్తుందట కనుక ఆయన ముందు నుంచి ఓడ తయారు చేసుకుంటున్నారు అని అనుకున్నారు. ఆ ప్రచండమైనటువంటి వర్షము భూమి మీదకి వచ్చేంత వరకు వాళ్ళకి తెలియలేదట. యేసు ప్రభు వారి భూమి మీదకి వస్తారంటే అలాగే గ్రహింపు లేకపోయినటువంటి వారు కోకొరలు ఇప్పటి వరకు ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒక్కసారి చూడండి, అక్కడ ఉంటుంది. వాళ్ళు అసలు వాళ్ళకి తెలియదట, అసలు ఈ వరద ఒకటి వస్తుంది, ఈ సమయం మంది వచ్చేస్తుంది అన్నటువంటి సంగతి వాళ్ళకి తెలియలేదట. తెలియకుండానే వాళ్ళు గతించారు. 24వ అధ్యాయం ఒకసారి చూడండి, 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును. 38వ వచనం చదవండి ప్రియులారా. ఎస్, ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. 39 జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. తెలియలేదు వాళ్ళకి. ఈ మహానుభావుడు ఏదో కడుతున్నాడు, ఇతనికి ఏదో మరి ఇతని మాట విందామని ఒక్కరు కూడా అనుకోలేదట. ఆ దినాల్లో వ్యంగ్యంగా అపహరణ చేశారట. వాడ కడుతున్నాడు రోయ్, వర్షం వస్తుందట రోయ్ అని అనుకున్నారు వాళ్ళు. నిజంగానే ఆయన కట్టాడు, అంతా అయింది. ప్రభు చెప్పినట్లుగా 40 దినాలు ప్రచండమైన వర్షం స్టార్ట్ అయింది. నోవాహు నువ్వు సేఫ్. తలుపు దేవుడే వేశాడు స్వయంగా, అక్కడ రాసి ఉంటుంది. దేవుడే తలుపు వేశాడు. వర్షానికి ఆ పర్వతాలన్నీ మునిగిపోయాయి. అప్పుడు మెల్లమెల్లగా బరువుతో వాడ పైకి తేలింది. అక్కడ ఉన్నటువంటి నోవాహు కుటుంబము మాత్రమే వారు బ్రతికారు. నోవాహు నుండి ఎవరు వచ్చారని అనుకున్నాం మనము? సేము, హాము, యాపేతు కదా. సేము దగ్గర నుండి ఎవరు వచ్చారు? తెరాహు వచ్చాడు. తెరాహు నుండి అబ్రాహం వచ్చాడు. అబ్రాహం నుండి దావీదు సంతానం నుండి యేసు ప్రభువారు. హల్లెలూయా. అంటే నిన్ను రక్షించడానికి దేవుడు ఎంత పకడ్బందీ ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆయన అనుకున్నటువంటి సంతానమే, అప్పుడు రక్షింపబడినటువంటి వారి యొక్క సంతానమే ఈ భూమి మీద మరలా విస్తరింపజేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పాయింట్. అప్పుడు ఏ సంతతి అయితే గందరగోళమై తిని త్రాగి విచ్చలవిడి వాయువర్షాలైపోయిన జీవితాలు జీవించి కొట్టుకుని పోయారో వాళ్ళకారు బ్రతికింది. మళ్ళీ యేసు ప్రభు వారి ద్వారా పాప ప్రక్షాళనం పొందినటువంటి నోవాహు గారి యొక్క కుటుంబం. అక్కడి నుంచి తెరాహు, అబ్రాహాము, దావీదు నుండి యేసు ప్రభు వారు వచ్చారు. అంటే దేవుడు క్షమించినటువంటి, అంటే మానవులు తప్పు చేయరా అంటే తప్పు చేసిన వాళ్ళే అందరు కూడా. కానీ ప్రక్షాళించబడినటువంటి కుటుంబం ఇది. నోవాహు గారి యొక్క కుటుంబము దేవుడు ఏర్పాటు చేసుకొని అనాది కాలం యొక్క ఆ వృక్ష వంశావళిని కొనసాగింపులో అబ్రాహాము, దావీదు, యేసుక్రీస్తుని కొనసాగింపజేశాడు దేవుడు. అలా ఇక్కడ వరకు మన వరకు దేవుడు నడిపించాడు. ఆయన భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. సో గనుక ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం సంఘమా,
యేసు ప్రభువారు ఎంత ప్రణాళికతో ఈ యొక్క పృథివీ మండలాలంతా తయారు చేసి తన ప్రజలను ముందుగా పంపి ఆ ప్రజలకు తన యొక్క వర్తమానం ప్రవక్తల ద్వారా నేను ఈ భూమి మీద మళ్ళా పుడతానని చెప్పి ఆయన ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ముందు మనం ఆలోచన చేసినట్లయితే ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలంటే, ముందు తరం పాపంలో ఉన్నటువంటి తరమంతా గతించింది. నోవాహు యొక్క సంతతి, షేము నుండి వచ్చినటువంటి తెరాహు, అబ్రహాము, దావీదు యొక్క సంతతి దేవుడు భూమి మీద విస్తరింపజేశాడు. కానీ ఏం జరిగిందంటే, ప్రక్షాళనం గావించబడినటువంటి వీళ్ళు కూడాను చెడిపోయారు. అర్థమైందండి? యేసు ప్రభు వారి యొక్క రాకకు మళ్ళీ ప్రధాన కారణం ఇదే అయింది. ముందు తరం గతించింది, ఇంకొక తరం కూడాను ఆ యొక్క సొదొమ గొమొర్రా అగ్నిగంధకాలతో కాలిపోయినారు. ఆ కొంత భూభాగం మాత్రం అంతా కాదు. ఇప్పుడైతే లోకమంతా నాశనం అయిపోయింది. లోకమందరూ పాపంతో మునిగిపోయారు. వారు చేసిన భారభరితమైనటువంటి తీక్షణమైనటువంటి మానవులందరూ కూడా ఉన్నప్పుడు దేవుడే ప్రవక్తల ద్వారా మాట్లాడి కన్యక గర్భమందు ఆయన పుట్టడానికి, అవతరించడానికి ఏర్పాటు చేసుకొని ఇదిగో ఆయన ఈ భూమి మీద పుట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడు అని మనం ఆలోచన చేసినట్లయితే చాలా సింపుల్గా, ఆయన పరలోక రాజ్యాన్ని పరిపాలన చేయటానికి పుట్టాడు. ఏమండి? భూలోకం కాదు, భూలోకం పాలించడానికి సెంట్రల్లో మన మోడీ ప్రభుత్వం గారు ఉన్నారు. ఆయా స్టేట్లో మనకైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆంధ్రలో అయితే చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ గారు ఉన్నారు. ఈ భూలోకంలో పాలించడానికి వీళ్ళున్నారు. మంచిది. కానీ యేసు ప్రభు వారి యొక్క పాలన ఈ రాజ్యం పాలించడానికి కాదు, పరలోక రాజ్యం పాలించడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి నీకు నాకు మనందరికి కూడా మహిమాన్వితమైన దేహం ఇచ్చి పరలోకంలోకి తీసుకుని వెళ్ళడానికి యేసయ్య దిగి వచ్చాడు. ఆ లోకం పాలించడానికి ఈ భూమి మీదకి ఇంకొక మారు ప్రత్యక్షమయ్యాడు ఆయన. హల్లెలూయా. అది అనంతకాలమైన లోకం అండి. మనం ఇప్పుడు బ్రతుకుతున్నాము. ఎన్ని సంవత్సరాలు చనిపోతామంటే 70-80 సంవత్సరాలు చనిపోతాం మనం. కానీ బ్రతుకుతూనే ఉండడానికి ఆత్మ శరీరం ఇచ్చాడు కదా దేవుడు. ఆయన పోలికల్లో మనకు సృజించాడు కదా. ఆయన పోలిక ఎలాందంటే ఇదిగో శరీరం లాంటిదా? కానే కాదు, ఆత్మస్వరూపం. ఇలాగే ఉంటాం కానీ ఆత్మను పోలినటువంటి మహిమ దేహం మంది. ఈ శరీరమే ఉంటుంది. యేసు ప్రభు వారు చనిపోయినారు కదండి. చనిపోయి లేచిన తర్వాత అది మహిమ దేహం. ఎలాగా? ఆ గోడ అవతలికి శిష్యులు భయపడుతూ అలా ఉంటే ఆ లోపలికి వెళ్ళిపోయినాడు ఆయన. శరీరమే కానీ మహిమ దేహం. మనం కూడా అలా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. అలాంటి మహిమ దేహంతో మనకి దేవుడు కప్పి ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం గట్టిగా. కనుక దేవుడు అదిగో ఆ మహిమాన్వితమైనటువంటి పరలోక రాజ్యమును పాలించడానికి ఆయన ఇంకొక మారు భూలోకానికి దిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఉంది. రెండో మాట, ఆయన ఎందుకు ఇంకా ఈ భూమి మీద ప్రత్యక్షత, ఆయన జన్మము ఎందుకు, ఆయన అవతారము ఎందుకు అని అనుకున్నట్లయితే మన పాపములన్నీ కూడా తీసివేయటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. సింపుల్. మన పాపములన్నీ కూడా పరిహరించడానికి ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21-23 వచనాలు. ఇంకా ఎందుకు వచ్చాడంటే ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా, నీకు తోడుగా, నీ కుటుంబానికి తోడుగా, నీ జీవితానికి తోడుగా, ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళేంత వరకు తోడుగా, యుగ యుగాలు నీతో కలిసి జీవించడానికి ఆయన ఈ భూమి మీదకి నిన్ను తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఎంతవరకు ఆయన తోడు మనకు ఉంటారని అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనకు సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అని అంటే యుగ యుగాలు, యుగాంతం వరకు నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. గనుక ఆయన పరలోక రాజ్యాన్ని పాలించడానికి వచ్చాడు, భూలోకం కాదు. రెండోది, మన పాపాలను ప్రక్షాళనం గావించి మనకు తోడుగా ఉండడానికి ఆయన భూమికి దిగి వచ్చాడు. మూడవదిగా, ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. నాలుగవది ఎందుకు వచ్చాడని అంటే ఆయన శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించడానికి ఈ భూమికి వచ్చాడు. ఆయన ఎవరి మనస్సు అయితే ఆయన మీద అనుకుంటుందో, ఎవరైతే ఆయన చెప్పినట్లుగా ఆయన సన్నిధికి వస్తారో వారికి శాంతి, సమాధానం ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనము. ఆయన సమాధానకర్త. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. శాంతిని, సమాధానాన్ని నీకు ఇవ్వడానికి ఆయన భూమికి దిగి వచ్చాడు.
ఇంకా ఎందుకు యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ఈ భూమి మీద జరిగింది అని అనుకున్నట్లయితే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 5వ మాటగా ఆయన తన ప్రాణమును నీ కొరకు పెట్టడానికి ఆయన వచ్చాడు. అంటే నీవు చనిపోకుండగా నీకు బదులుగా నిరంతరము యుగయుగాలు జీవించడానికి, నీ యొక్క దేహమును మహిమాత్మ దేహంగా మార్చడానికి ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చాడు. అర్థమవుతుంది కదండి, ఎంత గొప్ప ప్రణాళిక ఉందండి. ఒకసారి చూద్దాం. మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. చాలా మార్లు ఈ మాటలు మనం చదువుతూనే ఉంటాం. ఆయన ఇంకొక మారు చదువుదాం. యేసు ప్రభువును దేవుడుగా ఎంతమంది అంగీకరించారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, స్తోత్రం అండి. ఎవరైతే ఎంతమంది అయితే యేసు ప్రభువును దేవుడుగా స్వీకరించారో వారందరూ కూడాను దేవునికి కుమారుడుగా కుమార్తెలుగా ఉన్నారు. హల్లెలూయా, ఎంత భాగ్యం అండి. మనమందరం ఎవరండి? ఆదాము సంతతి అయినటువంటి మనము ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి మనము ఇప్పుడు క్రీస్తు సంతతి అయిపోయినాం. హల్లెలూయా, ఎంత భాగ్యం అండి. ఆలోచన చేశారా? ఆదాము జీవించు ప్రాణి ఆయను అని రాసి ఉంది. కడవరి ఆదాము అయితే జీవింపచేయు ఆత్మ అయ్యున్నాడు అని రాసింది. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే ఆదాము సంతతి అయినటువంటి మనము ఈ గోత్రాలు దాటి యేసు క్రీస్తు వంశావృక్షాలలో మనం కూడా చేర్చబడ్డాం. గట్టికి చప్పట్లు కొడతాం. దేవుని మహిమ. ఎంత భాగ్యం అండి ఇది, ఎంత ధన్యత అండి ఇది. ఆదాము మట్టితో నిర్మాణమైనటువంటి అతని దగ్గర నుంచి మనం మహిమాన్వితమైనటువంటి దేహంలోకి మార్చబడ్డాం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు అని భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. చదువుదాం ఆ 13వ వచనం చదవండి. ఇప్పుడు వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినటువంటి వారు కారు. మనమందరం కూడా తల్లిదండ్రుల యొక్క రక్తం ద్వారా పుట్టామండి. మనమందరం కూడా ఎలా పుట్టాము? తల్లి తండ్రి యొక్క రక్తం ద్వారా మనం పుట్టాము. ఈ లోకంలో ఉన్న ప్రతి వారు కూడా తల్లి తండ్రి యొక్క రక్తం ద్వారా పుట్టిన వారే. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తును దేవుడుగా స్వీకరించారో వారు దేవునికి పుట్టిన వారని రాసింది అక్కడ. హల్లెలూయా. వారు దేవుని వలన పుట్టిన వారు. మనుష్యేచ్ఛ వలన అంటే ఒక స్త్రీ పురుషు యొక్క ఏచ్ఛ వలన మనం పుట్టలేదట. రక్తం వలన మనం పుట్టలేదట. ఎలా పుట్టామంటే యేసు క్రీస్తు వారి ద్వారా మనము పుట్టాం. యేసు ప్రభు వారి యొక్క మహిమాన్వితమైనటువంటి ఆ పద్ధతి ద్వారా మనం పుట్టాం. రక్త మాంసము వలన మనం పుట్టలేదు. అఫ్ కోర్స్ ముందు మనం తల్లిదండ్రుల యొక్క రక్తం ద్వారా పుట్టాము. కానీ ఎప్పుడైతే యేసయ్యను మనం విశ్వసించామో అప్పుడే దేవునికి కుమారుడుగా కుమార్తెలుగా ఎంచబడ్డాము. తర్వాత మనము దేవపుత్రులుగా మారిపోయినాము. మహిమాన్వితమైన జీవితాన్ని సంతరింపజేసుకున్నాము. రక్త మాంసం వలన పుట్టినటువంటి వారం మనం కాము. దేవుని యొక్క మహిమ ద్వారా పుట్టినటువంటి వారం. 1 పేతురు 1వ అధ్యాయము 22-23 వచనాలు ఒకసారి చదువుదాం. 1 పేతురు 1వ అధ్యాయం 22-23. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి మీరు పుట్టింపబడ్డారు. హల్లెలూయా. చాలు. ఎలాంటి పుట్టింపబడ్డాం మనం? దేవుడు మనల్ని ఎలా కన్నాడు? తన వాక్యము ద్వారా కన్నాడు. మొదటి ఆదాము తన హస్తములతో నిర్మాణమైతే అదే నిర్మాణాన్ని తన యొక్క వాక్కు మనలోనికి పంపి మహిమాత్మగా మార్చేశాడు. చప్పట్లు కొడదామా? చూడండి, అంతకుముందు గ్రామ్ఫోన్ రికార్డులు ఉన్నాయి కదా, మా ఊర్లో యాత్ర చేస్తూ ఉంటారు. ఇగో వీళ్ళ నాన్న మెయిన్ పూజారి, మా బావగారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆ శివరాత్రికి వీళ్ళు ఏం చేసేటంటే మైకులు తెచ్చేవాళ్ళండి, మైకులు. అప్పుడు నా చిన్నతనంలో ఈ గ్రామ్ఫోన్ రికార్డులు ఉండేది. ఆ గ్రామ్ఫోన్ రికార్డులో ఎన్ని పాటలు అంటే ఇటొక 2, ఇటొక 3, ఇటొక 4, అటొక 4 ఉండేది. ఇప్పుడు చిన్న చిప్ అండి. చిన్న చిప్లో వేల పాటలు ఉంటాయి.
అదే మాదిరిగా దేవుడు మన యొక్క ఈ స్వభావాన్ని మార్చి పడేశాడు. ఇది అక్కడి నుంచో వచ్చినటువంటి సిద్ధాంతం. మనము ఈ రక్త మాంసములతో పరలోకానికి వెళ్ళగలుగుతామా? పరలోకం స్వతంత్రించనేరం ఈ రక్త మాంసములు. కానీ మహిమాన్వితమైనటువంటి జీవితం అంటే ఆ గ్రామ్ఫోన్ రికార్డ్ నుండి చిన్న చిప్పులోకి ఎలా అయితే టెక్నాలజీ వచ్చిందో అలాగే మన యొక్క ఈ రూపాన్ని ఇలాగే ఉండనిచ్చి అంత పెద్ద లోకంలో కోట్ల మందితో మనం జీవించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, మహిమాన్వితమైనటువంటి అనిక్షితమైన రూపాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా ఎంత గొప్ప వైభవపేతమైందండి. శరీరం అయితే చనిపోతుంది కానీ ఆత్మకి ఎప్పుడు చావు లేదు, ఇంకా చావు లేనే లేదు. కనుక మనం ఎప్పటికీ చనిపోకుండా ఉండడానికి ఆయన మనలను ఆదాము వంటి వారు కాక తన వంటి తన జీవం చేత మనలను మరలా జన్మింపజేశాడు. ఆయన తన వాక్యము ద్వారా ఆ మహిమాన్విత జీవితం ఇవ్వడానికి ఆయన ఆ పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఇదే క్రిస్మస్గా మనం జరిపించుకుంటున్నాం. ఇది ఆయన పుట్టుక రహస్యం. ఇంకా ఆయన ఎందుకు వచ్చాడని మనం ఆలోచన చేసినట్లయితే మరణాన్ని జయించి ఓడించి సాతానును ఓడించి మనమెప్పుడు కూడాను మరణ భీతి లేకుండా మరణ భయం లేకుండా ఉండడానికి దేవుడు ఈ భూమికి వర్తమానం ఇవ్వడానికి దేవుడు దిగి వచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. హెబ్రీ 2:14-15. హెబ్రీ 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాల్గొడాయను. ఆమేన్. ఎంత గొప్ప ప్రణాళిక అంటే దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక. మనము రక్తముతో ఆయన మనకు తయారు చేశాడు కాబట్టి ఆ రక్తాన్ని ఆ మాంసాన్ని తన రక్తము మాంసము ద్వారా మన పాపములన్నీ కూడా పవిత్రపరచడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అందుకే మన పూర్వీకులు లేఖనాల్లో ఉన్నవన్నీ కూడా చేసేలాగున గొర్రెలు మేకలు బర్రెలు కూడా కోస్తూ ఉంటారు. ఇప్పటికీ కదా, ఇప్పటికీ కోస్తూ ఉంటారు. కానీ మనకు అది అవసరం లేదు. ఇప్పుడు అప్పట్లో దేవుడు చేయమన్నాడు. పాత నిబంధన కాలంలో యేసు ప్రభు రాక మునుపు గొర్రె మేక అంతా కోస్తూ ఉండేవాళ్ళు మనోళ్ళు. ఇప్పుడు అవి అవసరం లేదు. వాటికి బదులుగా నేనే మీ యొక్క పాపాల కొరకు ప్రక్షాళన గావించాడు, నా యొక్క రక్తాన్ని చిందించాను కనుక ఇప్పుడు అవసరం లేదు అని అన్నాడు. కనుక మనలను మరణము కబలించకుండా ధైర్యంతో ఉండడానికి దేవుడే భూమికి దిగి వచ్చి ఆ మరణ భయాన్ని తొలగించడానికి ఆయన మనకు బదులుగా మరణించి ఆయన తిరిగి లేచాడు. మొన్న న్యూస్ చదివారా? ఒక ఆవిడ చనిపోయింది. ఇంకా కట్టెలకు తీసుకెళ్ళి నిప్పు పెట్టడానికి రెడీ అయ్యేటప్పటికి నిప్పు తగిలిందేమో ఆమెకు, లేచి నిలబడ్డది. అందరు పరుగు. సో కనుక ఆడ అనుకున్నారట. ఆ కింద కామెంట్లో చూస్తే ఏమనంటే మరో యేసుప్రభు రోయ్ లేచాడు అని వ్యంగ్యంగా అనుకున్నారు వాళ్ళు. కానీ నిజం, చరిత్రలో అది ఉంది. ఇంకో యేసుప్రభులో వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు. యేసుప్రభు వారు చనిపోవట యథార్థం, ఆయన సమాధి చేయబట్టం యథార్థం, ఆయన సమాధిని చీల్చి తిరిగి లేవటం యథార్థం. హల్లెలూయా, ఎస్. అలాగే నీవు నేను కూడా ఈ మరణ భయాన్ని ఛేదించి తిరిగి లేవడానికి యేసు ప్రభు భూమి మీదకి రావాల్సి వచ్చింది. మీ కొరకు నా కొరకు మనందరి లోక పాపములను కూడాను ప్రక్షాళన గావించడానికి మరణం పొందాల్సినటువంటి అవసరం ఏర్పడింది. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక మరణాన్ని నుండి భయాన్ని తీసివేయడానికి యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చారు. నిత్య జీవం ప్రసాదించడానికి దేవుడి భూమి మీదకి వచ్చాడు. ఇంకా ఎందుకు దేవుడి భూమి మీదకి వచ్చాడు అని ఆలోచన చేసినట్లయితే నేనే దేవుణ్ణి, నాకు మాత్రమే మీరందరూ కూడా ఆరాధన చేయాలి అని తెలియజేయటం కొరకు ఆయన వచ్చాడు. నేనే దేవుణ్ణి, నాకు మాత్రమే మీరు ఆరాధన చేయాలి. చెట్టు చేమ పుట్ట నగ నట్ర వీటన్నిటి కూడా దేని మొక్కడం వీల్లేదు అని ఖండించాడు ఆయన. కనుక మనమందరం కూడా గుర్తెరిగి ఆయనే దేవుడు. 10 ఆజ్ఞల్లో నాకు తప్ప మీరెవరికి మొక్కడానికి వీల్లేదు, నీటిలో కానీ
భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, అంతరిక్షంలో కానీ దేన్ని కూడా మీరు కొలవకూడదు, ఏ రూపం కూడా చేసుకోకూడదు, దాన్ని సాగిలో పడకూడదు, దానికి ఆరాధన చేయకూడదు అని దేవుడు చెప్పాడు. నీవు నేను మనమందరం కూడా ఆ ప్రభువును ఆరాధన చేయడానికి ఆయన ప్రత్యక్షమైనటువంటి దేవాది దేవుడు యేసు ప్రభు. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాము. ఏమని రాయబడిందో అక్కడ చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచున్నవి. మనము వారి కట్లు పెరుగుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషేకునికి విరోధముగా నిలవబడుతున్నారు. తర్వాత ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. 4వ వచనం. ఆకాశమందు ఆశీర్వాదము వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అభినందించుచున్నాడు. ప్రైజ్ గాడ్. చాలు. ఈ లేఖన వచనాల్లో మనం ఆలోచన చేసినట్లయితే ఏం రాయబడిందని అంటే, ఇప్పుడు భూమి మీద ఏం జరుగుతుందో అదే తెలుపబడింది. హల్లెలూయా. క్రైస్తవ ప్రజానీకానికి హింసించేవారు, దండించేవారు, దూషించేవారు, హేళన చేసేవారు, అపహరణ చేసేవారు ఎక్కువ మంది అయిపోయినారు. వీళ్ళు క్రైస్తవులట్రా అని చెప్పేటటువంటి, వ్యంగ్యంగా పలికేటటువంటి వారు ఎక్కువ మంది అయిపోయారు. భూరాజులు, ఏలికలు అంటే నాయకులు, పాలకులు, వీళ్ళందరూ కూడాను అభిషక్తుడైనటువంటి యేసయ్యను తిరుగుబాటు చేసేటటువంటి దిశగా ఇప్పుడు ప్రపంచం నడుస్తూ ఉంది. అవునా లేదా? అవునంటారా లేదంటారా? నిజం. ఏలికలు అంటే ఏలేవారు, పాలించేవారు, నాయకులు యేసు ప్రభువునకు వ్యతిరేకంగా నిలవబడ్డారు. అభిషక్తుడు అంటే రక్షించిన దేవుడు, రక్షించడానికి అభిషక్తుడైనటువంటి దేవునికి వ్యతిరేకంగా నిల్చున్నారు అని ఇక్కడ రాయబడింది గ్రంథంలో. అప్పుడే రాసి పెట్టాడు, నేను భూమి మీదకి వస్తే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఇలా తిరుగుబాటు చేస్తారని ఈ వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇలాంటి సమయంలో 10వ వచనం, కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి. 11వ వచనం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు సంతోషించుడి. 12వ వచనం, ఆయన కోపం త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. విన్నారండి? ఎంత మహత్యమైనటువంటి వర్తమానం ఇక్కడ దాగి ఉందండి. ఈ భూరాజులు, ఏలికలు, పాలకులు, రాజులు, అధికారులు వీళ్ళందరూ కూడా అభిషక్తుడైనటువంటి యేసయ్యకు తిరుగుబాటు చేసేటటువంటి కాలంలో మనం ఉన్నాం. అయితే వీళ్ళను చూసి దేవుడు నవ్వుచున్నాడట. ఆకాశం నుండి చూసి ఆయన నవ్వుచున్నాడని 4వ వచనం రాయబడింది. ఎవరైతే యేసు ప్రభు దేవుడుగా స్వీకరించలేదో, ఆయన్ని మొక్కడానికి, కొలవడానికి, ఆరాధన చేయడానికి రావట్లేదు, వారి విషయంలో దేవుడు బాగా ఉగ్రుడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళపైన దేవుడు దండించడానికి కోపగిస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. అది చూడండి, అక్కడ రాసి ఉంది, ఆయన కోపము త్వరగా రగులు కొనును గనుక కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుడు అంటే ఇక్కడ ఎవరంటే కన్యక గర్భంలో పుట్టినటువంటి కుమారుడు. ఇదిగో కుమారుడు మనకు కలిగాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో రాసి ఉంది. కుమారుడు అంటే అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు వారే కుమారుడైనటువంటి దేవుడుగా అక్కడ మనకు అగుపిస్తా ఉన్నాడు. కనుక ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, మరియు మన జీవితాలకు నిత్య శాంతి సమాధానం అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన గొప్పవాడండి, ఆయన కరుణా సంపన్నుడండి, ఆయన నీకు నాకు నిత్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడండి. కనుక ఆయన మొక్కడానికి భూమికి ఆయన అవతారాన్ని ఈ విధంగా ఏర్పాటు చేశాడు. ఆయన మనం జ్ఞాపకం చేసుకుందాం. కుమారుడు అని అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పుకున్నారు. అపుత్రస్య గతిర్నస్తి స్వర్గో నైవచ్చ. అపుత్రస్య గతిర్నస్తి స్వర్గో నైవచ్చ.
పుత్రుడు లేకపోయిన వారికి ఘనత లేదు, గౌరవం లేదు, అంతేకాకుండా స్వర్గం కూడా లేదట. ఇప్పుడు మా నిర్మల సిస్టర్ గారు బాగా కొద్దిగా చిరునవ్వుతో నవ్వుకున్నారు. అవిలాస్ ఉన్నాడు కదా, ఎంత అయినా నాకు పుత్రుడు ఉన్నాడండి అని చెప్పడం. కానీ ఈ పుత్రుడు అంటే దేవుడు ఉన్నాడు. ఈ దేవుడి వల్ల కూడా నాకు మోక్షం లేదు అని ఈ వాక్యం సెలవిస్తుంది. అంటే మన కుమారుడు వంక మనకు మోక్షం లేదట. మనం చదువుకున్నాం బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథం 9:6లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయిన కుమారుడు మాత్రమే కోపగించక మునుపు మనస్సు మార్చుకోవాలి, దేవుడని ఎరగాలి, రక్షకుడైన దేవుడని ఎరగాలి, నిత్య జీవమైనటువంటి దేవుడని ఎరగాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపం పొందాలి, మారు మనసు చెందాలి, ప్రభు దగ్గరకు వచ్చి ప్రక్షాళన గావించబడినట్లయితే మనం అనుకున్నాం కదా, ఆదాము వంటి జీవితం అనేది కాగలదు, కానీ యేసు ప్రభువును ఆదాము వంటి జీవితం అనేది కాగలదు. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటాను. మొదటి ఆదాము ప్రాణి అయ్యేనట, రెండో ఆదాము జీవింపజేయి ప్రాణి అయ్యేను అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆదాము వంటి వారము కాము, కానీ యేసు ప్రభు వంటి ఆదాము అయినటువంటి వారముగా మనం జీవిస్తాం. సో అలాంటి గొప్ప ధన్యత, భాగ్యము మనందరికీ కలగాలని యేసు ప్రభు వారు ఈ భూమి మీద పుట్టడానికి దేవుడుగా ప్రత్యక్షమైనటువంటి మహా గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన్ని స్వీకరించిన మనమందరం కూడాను రక్షింపబడినటువంటి తన యొక్క బిడలంగా, తన యొక్క సంతతిగా మనము ఉన్నాము. యుగయుగాలు జీవించేటువంటి భాగ్యం మనకుంది. అలాంటి గొప్ప ఆశీర్వాదం ఈ వర్తమానం విన్నటువంటి మనందరికీ దేవుడు దయచేసి దీవించి సహాయపడి నడిపించును గాక. ఆమేన్.